నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. నా మనసు పార్ట్ 4. 2 రోజుల క్రితం అతడు ఇంట్లో చేసిన బీభత్సం గురించి తెలిసాక నారాయణరావుకి అతడిని తనతో ఉంచుకొని మామూలు మనిషిని చేయాలన్న కోరిక తోక ముడిచింది. కానీ అతడంటే సానుభూతి తగ్గలేదు. ఎంతసేపు నిలబడినా అతడు ఆకు అందుకునేలా కనిపించక ఆకు కింద పెట్టేసి లోపలికి వచ్చేసింది సరోజ. కొద్దిసేపటి తర్వాత వచ్చిన బుజ్జిగాడిని అడిగింది అతను అన్నం తిన్నాడా అని. అతడు ఇంకా వాకిట్లోనే ఉన్నాడత్తా, అన్నం కుక్క తినేసి వెళ్ళింది. ఎందుకో చాలా బాధ అనిపించింది సరోజాకు. వరండాలోకి పిలిచి పెడితే తినేవాడేమో. అతడి మనసు కనిపెట్టి అతడి ఆకలి తీర్చే సహృదయత ఎవరికుంది? అతడు ఎవరింటికి పడితే వాళ్ళింటికి వెళ్ళడు అని, వెళ్ళినా కూడా ఆదరంతో పిలిచి అన్నం పెడితే కానీ తినడు అని ఊళ్ళో అనుకోగా వినింది. మర్నాడు సాయంకాలం సరోజ గుడికి వెళ్ళడానికి తయారయ్యేటప్పటికీ ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టి కురవడానికి తయారుగా ఉన్నట్టు కనిపించింది. పెద్ద వదిన వారించింది. ఈ ఒక్కనాటికి వెళ్ళకపోతేనేం, వర్షం వస్తుంది తప్పకుండా. నువ్వు వచ్చేటప్పటికి చీకటైపోగలదు. దారి సరిగ్గా కనిపిస్తుందా? వర్షం వచ్చి గుడి దగ్గరే చిక్కుపడితే ఇంట్లో పిల్లలు అన్నాలకు ఏడుస్తారు. ఆ పిల్లలకు వాళ్ళ అత్త పెడితే తిన్నట్టు తను పెడితే తినరు, సతాయిస్తారు. అది ఆవిడ బాధ. 5 నిమిషాల్లో వచ్చేస్తా వదినా. సరోజ బుట్ట తీసుకొని గబగబా ఇల్లు దాటింది. గుడి సమీపించేసరికి చినుకులు టపటపా పడసాగాయి. మెట్లెక్కుతూ మండపంలో చిత్రంగా చూసింది. ఓ స్తంభం చాటున కాళ్ళు డొక్కలోకి ముడుచుకొని అరచేయి నెత్తి కింద పెట్టుకుని పడుకొని ఉన్నాడు ఆ బాబు. సరోజ సమీపించి ఆదరంగా బాబు అని పిలిచింది. 1-2 పిలుపుల తర్వాత కళ్ళు తెరిచాడు. లే, నీకోసం ఈ జంతికలు తెచ్చాను. సరోజ బుట్టలో నుంచి ఓ పొట్లం తీసింది. అతడు చప్పుడు చేయకుండా లేచి కూర్చొని పొట్లం తీసుకున్నాడు. అతడి పొట్ట వీపు కంటుకుపోయింది, ముఖం పీక్కుపోయింది. ఎప్పుడు తిన్నాడో? ఆ తినడం బట్టే తెలుస్తుంది అతడు ఎంత ఆకలి మీద ఉన్నాడో. వర్షం కురుస్తూ ఉంది. వానలో తడిసిన కుక్క ఒకటి ఒళ్ళు దులుపుకొని ఓ పక్కకు తిరిగి పడుకుంది. సరోజ పూజ ముగించుకొని గర్భగుడిలో నుంచి యువతలకు వచ్చింది. బాబు తినడం పూర్తి చేసి మంటపం అంచు నుండి కారుతున్న వాన నీళ్లను దోసిలి పట్టుకొని తాగుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో జీవుల్ని సృష్టిస్తూ ముందు ఆకలిని పెట్టాడు భగవంతుడు. బిచ్చగాడు కానీ, పిచ్చివాడు కానీ, శ్రీమంతుడు కానీ, పేదవాడు కానీ ఆకలి తీర్చడం తర్వాతనే అన్నీ. ఈ ఆకలి అందరినీ సమానంగానే బాధిస్తుంది. ఆకలి తీరడం కంటే మించిన సంతోషం మరొకటి లేదు. అలాగే ఎదుటివాడి ఆకలి తీర్చగలిగినప్పుడు కలిగే సంతృప్తి కంటే మిగిలిన సంతృప్తి మరొకటి ఉండదు. సరోజ మనసు కరుణతో నిండిపోయింది. తను పెట్టిన చిరుతిండి నకనకలాడే కడుపున ఏ మూలకు? బాబు, సరోజ మృదువుగా పిలిచింది. మురికిగా ఉన్న చొక్కా అంచు పైకెత్తి మూతి తుడుచుకుంటూ సరోజ వంక చూశాడు. అమ్మా నాన్న ఎవరూ లేరా బాబు? చూడపోతే సుశిక్షణలో పెరిగిన వాడిలాగా, గొప్పింటి బాబులాగా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తుంటే నా గుండెలే కరిగిపోతున్నాయి. ఏ తల్లి నీ పుత్రశోకానికి గురిచేసి వచ్చావు? ఏ తండ్రి నీ కొడుకు వియోగానికి విడిచిపెట్టావు? చెప్పు బాబు, మీ అమ్మ ఎలా ఉంటుంది? మహాలక్ష్మిలాగా ఉంటుంది కదూ? నీ వర్చస్సు, ముఖం చూస్తుంటే మీ అమ్మ చాలా అందమైన మనిషి అని నాకు నమ్మకంగా అనిపిస్తుంది. అతడిలో గత జ్ఞాపకాలు రేపి అతడి నుండి సమాధానాలు రాబట్టాలని ఆశించింది సరోజ. రంభ రంభ అందంగా ఉండదు? మా అమ్మ రంభలా ఉంటుంది. రంభలా కోరిన వారందరికీ పంచుతుంది దాని అందం. పకపకా నవ్వాడు. అంతలోనే సీరియస్ అయిపోయాడు. అమ్మ మహాలక్ష్మిలాగా ఉంటుంది. మా అమ్మ ముఖం ఎప్పుడూ చిరునవ్వులొలుగుతూ ఉంటుంది. ఆ కళ్ళల్లో కరుణ ఈ కళ్ళల్లో చూస్తున్నాను. ఇవి మా అమ్మ కళ్ళు. ఆ అమ్మ కళ్ళు నీ కోసం ఏడుస్తుంటాయి బాబు. అతడు చేతుల్లో ముఖం దాచుకొని ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తావెందుకు? సరోజ చప్పున కింద కూర్చొని అతడి ముఖం మీద నుండి చేతులు తొలగించింది. మీ అమ్మగారి అడ్రస్ చెప్పు బాబు. అక్కడికి కబురు పంపుతాను. ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు. వెళ్ళను, నేను ఆ నరకంలోకి వెళ్ళను. ఆ చిత్రహింస నేను పడలేను. ఓ భగవాన్! బాబు పెద్దగా అరుస్తూ బోర్లా పడుకున్నాడు. సరోజ అనునయంగా లాలనగా అడిగింది. ఏం జరిగింది బాబు? ఎందుకు బాధపడుతున్నావు? బాబు ఏడవటం తప్ప జవాబు చెప్పలేదు. మంటపం చుట్టూ తెరకట్టిన వర్షం క్రమంగా అంతర్హితమైంది. చీకటికి స్వాగతం పలికి
ఈరోజు ఎక్కువగా అతడిని కదిలించి లాభం లేదు అని తెలుసుకున్న సరోజ అతడిని వదిలిపెట్టి లేచింది. ఆమె ఇల్లు చేరేటప్పటికి ఇల్లు ఒక అరణ్యంలాగా ఉంది. పిల్లల్ని బాధేసి చంటిదాన్ని పక్కలో వేసుకొని గదిలో పడుకోనుంది సుందరమ్మ. ఇద్దరు పిల్లలు ఇంటి కప్పు ఎగిరిపోయేలాగా ఏడుస్తున్నారు. అన్నం తిన్నారా? ఏం పిల్లలో, పాడు పిల్లలు. నువ్వు వచ్చేటప్పటికి ఎంత రాత్రి అవుతుందో, పిల్లలు నిద్రపోతారు అని అన్నం పెట్టాను. ఒకడు పప్పు వద్దంటే ఒకడు చారు వద్దంటాడు. ఏది పెడితే అది తినక అదొద్దు ఇదొద్దు అని సతాయిస్తే ఏం చేస్తాను? తలా 4 అంటించి కుక్కకు అన్నం పారేసి వచ్చాను. సుందరమ్మ గదిలో నుంచి పెద్ద గొంతుకతో చెప్పింది. వాళ్ళని ఈరోజు బతిమాల అన్నం పెట్టావు. ఒకనాడు డొక్కలో మాడితే గాని చెప్పినట్టు వినరు. పిల్లల చుట్టూ చేతులు వేసి చెరో పక్క నడిపిస్తూ వంటగదిలోకి తీసుకోపోయింది సరోజ. మర్నాడు సరోజ గుడికి వెళ్లే ముందు ఊరి నుండి రెండో వదిన రావటంతో సరోజ గుడికి వెళ్ళడం మానుకొని బంధు మర్యాదలు చేయడంలో నిమగ్నమైపోయింది. 5వ నెల నిండిన లక్ష్మణరావు కొడుకు మెడ గట్టిగా నిలబెట్టి చంకలో పొద్దిగా కూర్చొని ముఖాలు చూస్తూ ఊ అని బోసినోట పలకరిస్తూ ఉన్నాడు అందరినీ. సరోజ కాసేపు వాడిని ఎత్తుకొని ముద్దాడి వదినకిచ్చేసి వంటింట్లోకి వెళ్ళింది. సరళ తల్లి వనజమ్మ గారు, ఈ పిల్లను చూసినప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతుందే సరళ. ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే ఆ నొసటి కుంకుమ చెరిపేశాడు ఆ దేవుడు. పాపం ఒళ్ళు దాచుకునేదే కాదు. ఆ అమ్మాయి లేకపోతే మా పెద్దావిడ ఏడాదికోసారి పురిట మంచం ఎక్కి 5 నెలలు బాలింతతనం చేయించుకోవడం తెలిసేది. ఏరి పారేసినట్లు ఒకరిద్దరు పిల్లలేంటి, దేవుడిచ్చిందాకా కంటాను అంటుంది. మీ ఆడబిడ్డకి మళ్ళీ పెళ్లి చేస్తారని విన్నానే, బావగారు అన్నారు. మా రమ్య మొగుడు గట్టిగా వాదించాడు. కానీ తను ఒప్పుకుంది కాదు. బుద్ధిమంతురాలైన పిల్ల. దేవుడిచ్చిన కుంకుమ చెదిరిపోయాక మానవులు తిరిగి పెట్టే కుంకుమకు శోభేముంటుందే? విధవ వివాహాలు వచ్చాయంటారు కానీ మన ఇళ్లల్లో ఎంతమంది చేసుకుంటున్నారు? కొంతకాలం సంసార సుఖం చూసి ఒకరిద్దరు పిల్లలుంటే ఆ పిల్లల మీద తీపితో చేసుకోవడం లేదేమో కానీ మా సరోజ ఏం చూసింది? మొగుడి సుఖమేమిటో తెలియంది చేసుకుంటే తప్పేమిటి? బావగారు కూడా సుముఖంగానే ఉన్నారు. నువ్వేమన్నా అనే సరళ, ఒకసారి ముండవేషం వేశాక మళ్ళీ ముత్తైదు కావటం, దానికి పిల్లలు పుడితే ఏం గౌరవం? ఆడపిల్లలు పుడితే ఒక నరకమే కదా. పిచ్చిదానివమ్మా, ఎందుకు గౌరవించరు? ఆ పిల్లలు పెరిగే నాటికి నీలాంటి చాదస్తుల తరం పోతుంది. సరళ వంటింట్లోకి వచ్చి, పెద్దావిడ ఇంకా చన్నీళ్లల్లో చేయి పెట్టలేదా సరోజ అంది. పెట్టలేదు. ఈ కాలంలో కూడా ఇంతమంది పిల్లల్ని కని 5 నెలల బాలింతతనం చేయించుకునేదాన్ని ఈవన్నే చూశాను. సరోజ చిన్నగా నవ్వి ఊరుకుంది. టీ గ్లాసులో పోసిచ్చి అత్తెక్కడా అంటూ అవతలికి వెళ్ళి వాళ్ళని పిలిచి టీ ఇచ్చింది. సరోజ ఆ ఇంట్లో అందరి మనిషి. ఎవరే సంగతి ఆడిపోసుకున్నా అవతలి మనిషికి ఆ సంగతి చేరదు. అన్నీ ఆమె కడుపులో పడిపోతాయి. దురుసు స్వభావం గల సుందరమ్మ కూడా కొంచెం వెనక ముందు అయితే తప్ప సరోజ జోలికి రాదు. పొద్దుటి నుండి శవంలా పడ్డాడు. ముష్టి వెధవ. చస్తే దైవమందిరం అపవిత్రమైపోతుంది. ఇక్కడి నుంచి ఈడ్చి పారేస్తే తప్ప వెళ్ళేటట్టు లేడు. ఆలయం పూజారి రామాచారి కేకలు వేస్తూ ఉండగా సరోజ వచ్చింది. ఏమిటి బాబాయ్, ఏమైంది ఇతడికి? ఉండలా చుట్టుకుని పడుకొని ఉన్న బాబుని చూస్తూ ఆత్రంగా అంది. జ్వరమో చలో వణుకుతూ పొద్దుటి నుండి ఇలాగే పడుకోనున్నాడు ఇక్కడ. వీడిలా చస్తే ఏం కావాలి గతి? ఓరి వెధవా, లేరా, లేచి ఎక్కడికైనా పోయి పడుకోపో. ఇదేం దేవుడి గుడి అనుకున్నావా? ముష్టి వాళ్ళ సత్రం అనుకున్నావా? అతడిని ముట్టుకోవటానికి వీల్లేక చేతిలో కర్ర అతడి పక్కన నేల మీద బాదుతూ ఆర్భాటం చేయసాగాడు ఆచార్యులు. కానీ అతడు మాత్రం ఉలకటం లేదు, పలకటం లేదు. అయ్యో, మన సృహలో లేడులా ఉంది బాబాయ్. సరోజ చప్పున అతడి దగ్గర కూర్చొని ఒంటి మీద చెయ్యి వేసి గాబరా పడింది. అబ్బా, ఒళ్ళు పేలిపోతుంది బాబాయ్. తెలివి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఇతడు ఎక్కడికి వెళ్తాడు? నువ్వు చేసిన పనేమిటమ్మా? వాణ్ణి ముట్టుకొని మైలుపడ్డావే. సాటి మనిషి చావు బతుకుల్లో ఉంటే ముట్టుకోకుండా ఎలా ఉంటారు బాబాయ్? బ్రాహ్మడికి నిష్ఠ ఎంత అవసరమో దాక్షిణ్యం కూడా అంత అవసరమే బాబాయ్. మొదటిది మాత్రమే ఉండి రెండవది లేకపోతే అతడు బ్రాహ్మడు కాలేడు. రామాచారి ముఖం కందగడ్డ అయింది. వీణ్ణిక్కడ చావనిస్తే దేవుని గుడి అపవిత్రం అమంగళం అయిపోతుందే.
మళ్ళీ ఇది శుద్ధి కావటానికి ఎంత ఖర్చు కావాలి, ఎంత తతంగం జరపాలి. చూస్తూ ఒక మనిషిని చావనివ్వడం కంటే దేవుడికి జరిగే అమంగళం ఎక్కువ కాదు. మీరు శ్రమ పడక్కర్లేదులే బాబాయ్, ఇంటికెళ్ళి అన్నయ్యని పంపిస్తాను. బుట్ట తీసుకొని సరోజ గర్భగుడి వైపు సాగింది. ఆగు, ఆచార్యులు గద్దించాడు. ముష్టి వాళ్ళని అలగా వాళ్ళని ముట్టుకొని ఆ మైల దేవుడి దాకా తీసుకెళ్ళి అమంగళం చేద్దామనుకున్నావా? నువ్వు గర్భగుడిలోకి వెళ్ళడానికి వీల్లేదు. సరోజ ఆగి శాంతంగా నవ్వింది. ఒళ్ళు తెలియని జ్వరంతో పడి ఉన్న ఒక అనాథని ముట్టుకోవడంలో నేను మైలపడితే మహాలక్ష్మి లాంటి మా పిన్నిని ఉసురుపెట్టి రోజు సానిదానింట దానితో గడుపుతావే, నువ్వెంత మైలుపడి ఉండాలి బాబాయ్. ఆ మైలదేహాన్ని నిప్పుల్లో కాల్చినా పోదే. నువ్వు నన్నే తప్పుపట్టే మనిషివి అయ్యావన్నమాట. రేపటి నుండి నువ్వు ఈ దేవాలయం మెట్టు ఎలా ఎక్కుతావో చూస్తాను. కోపంతో ఊగిపోయాడు. ముష్టి వాళ్ళను ముట్టుకుంటే మైలపడిపోయే దేవుడు నాకక్కర్లేదు. రేపటి నుండి నేను ఎక్కడికి రాను. ఎవరిని ముట్టుకున్నా మైలపడిన దేవుడు ఆత్మలో ఉన్నాడు. ఈ గుళ్లకు గోపురాలకు తిరగడం బాహ్యాడంబరమే కదా. ఈ పిచ్చి ఈ రోజుతో వదిలిపోయింది బాబాయ్. ఈ విధంగా నా కళ్ళు తెరిపించిన నీకు నా కృతజ్ఞతలు. సరోజ చివ్వున వెనుతిరిగింది. ఆ రోజు సాయంకాలం నుండి ఇంటి దగ్గరే ఉన్నాడు నారాయణరావు. సరోజ అతడిని సమీపిస్తూ అన్నయ్య అంది కంగారు వ్యక్తం చేస్తూ. ఏమ్మా సరోజ? బాబు గుళ్ళో స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఎందుకు, ఏమైంది అన్నాడు ఆత్రంగా. పొద్దుటి నుండి జ్వరంతో పడి ఉన్నాడట. పిలిచినా పలకటం లేదు. అతడు అలాగే చచ్చిపోతే గుడి అపవిత్రమైపోతుందని మనుషుల్ని పెట్టి ఈడ్చి పారాయించే ప్రయత్నంలో ఉన్నాడు రామాచారి బాబాయ్. పాపం, ఏ తల్లి కన్నదో ఎక్కడివాడో ఈ ఊళ్ళో దిక్కులేని చావు చేస్తాడేమో అన్నయ్య, సరోజ విచలితంగా అంది. నారాయణరావుకి కొంచెం హోమియోపతి వైద్యం తెలుసు. ఇంట్లో జలుబు జ్వరాలకు దగ్గులకు అతడే వైద్యం చేస్తూ ఉంటాడు. పాలేళ్ళు పనివాళ్ళు కూడా జ్వరం వచ్చినా ఏదొచ్చినా అతడి దగ్గరికే వస్తారు. అతడు మందులు తెరిచి ఏదో ఒక సీసా తీసి అందులో జేబులో పెట్టుకొని బయలుదేరబోయాడు. అన్నయ్య, ఏమిటమ్మా, ఉత్తమ మందు తీసుకుని పోయి ఏం చేస్తావు? ఇంకేం చేయాలమ్మా? రామం బాబాయి అతన్ని అక్కడ ఉండనిచ్చేటట్టు లేడు. జ్వరంతో ఆ మనిషి ఎక్కడికి పోతాడు పాపం? పక్కనే సత్రం ఉంది కదా, అతడిని అక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తాను. అక్కడ గొంతు ఎండిపోయి పిలిచినా పలకడానికి ఎవరుంటారన్నయ్యా? వేళ్లకు మందు మాకులు ఎవరిస్తారు? అయితే అతడిని ఇంటికి తీసుకొని రమ్మంటావా? కొద్దిగా కనుబొమ్మలెత్తి అడిగాడు నారాయణరావు. కొంచెం జ్వరం నయమైతే అతడి దారిన అతడు పోతాడు. దయకు దాక్షిణ్యానికి కూడా హద్దు ఉంటుంది సరోజ. మతి స్వాధీనంలో లేని మనిషి ఏ క్షణాన ఏం చేస్తాడో తెలియదు. మొన్న ప్రకాశం గొంతు పిసికేయబోయాడు ఉత్త పుణ్యానికి. పిల్లా పాప తిరిగే ఇల్లు, ఇలాంటి చోట అతడిని ఉంచుకోవడం క్షేమం కాదు. సరోజ ముఖం చిన్నపోయింది. చెప్పమ్మా, ఇంతకంటే ఏం చేయగలను? మన గొడ్లపాకులో ఉంచుదాం. అతడి వల్ల ఏ ప్రమాదము జరగకుండా చూసే బాధ్యత నాది. అయితే నీ ఇష్టం. కొంచెం అయిష్టంగానే పాలేరును కేకేసి బండి కట్టమని చెప్పాడు. వాడు ఆశ్చర్యంగా, ఇప్పుడు ఎక్కడికి అయ్యగారు అని అడిగాడు. గుడి దగ్గరికి. గుడికాడికా? ఎందుకు? వెళ్ళాక తెలుస్తుంది కానీ బండి కట్టు, పదవోయ్. సరోజ, కంబళి ఒకటి తెచ్చివ్వమ్మా, బండిలో వేస్తాడు. ఆ ఇంటి పెరటిని ఆనుకొని పశువుల దొడ్డి ఉంది. దొడ్లో పాలేళ్ళు పడుకోవటానికి చిన్న పాక, అందులో ఒక అరుగు ఉన్నాయి. పాలేళ్ళిద్దరూ చేతుల మీదుగా బాబును తీసుకొని వచ్చి అరుగు మీద పక్క వేసి పడుకోబెట్టారు. నాడి చాలాసేపు పట్టుకొని చూసిన నారాయణరావు ముఖం గంభీరంగా తయారైంది. ఈ అరుగే ఇతడికి మృత్యుశయ్య కాదు కదా, ఎక్కడివాడో ఇక్కడికొచ్చి చచ్చేలా ఉన్నాడు. ఒక నిశ్వాసం విడిచి సీసాలో నుంచి కొన్ని తెల్లటి మాత్రలు తీసి అతడి నోరు బలవంతంగా తెరిచి వేశాడు. బాబును పశువుల దొడ్డిలో పాకలో చేర్చిందాకా ఇంట్లో ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు. తెలిసాక సుందరమ్మ ఒకవైపు, లక్ష్మణరావు ఒకవైపు నారాయణరావు మీద విరుచుకుపడ్డారు. మీ అన్నా చెల్లెళ్లకు మతులు పోయాయా ఏమిటి? మళ్ళీ ఎవరి ప్రాణం తీయించాలని ఇక్కడికి తీసుకొని వచ్చారు? ఆ పిచ్చి వెధవ మీద మీకీ దయ ఏమిటి అంటూ ఒకటే దులిపేయడం మొదలుపెట్టింది సుందరమ్మ. అమ్మా సరోజ, నీకీ అనాథ సేవా సంకల్పం ఎప్పటి నుండి కలిగింది? ఆడబిడ్డను వెటకారం చేసింది.
రమ్య సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె కళ్ళ నుండి నిప్పులు రాలసాగాయి. అక్కను కాల్చి భస్మం చేసేదానిలాగా చూడసాగింది. ఒంటరిగా ఎదురుపట్టంతోనే చిచి అంటూ చీత్కారం చేసింది. ఇప్పుడు కూడా మీ మరిది చెప్పింది అబద్ధం అంటావా? ఏ సంబంధం లేకుండా వాణ్ణిక్కడికి రప్పించావా? అన్నయ్యకేం తెలుసు? అమాయకుడు. ఇదంతా జాలి అనుకుంటూ ఉన్నాడు. నా చెల్లెల్ది జాలిగుండె అనుకుంటున్నాడు. కావరంతో నీ కంటి పొరలు కమ్ముకుపోయాయని ఈ ఇంటి పరువు మర్యాదల గురించి నువ్వు ఆలోచించడం లేదు. ఎందుకు ఆలోచిస్తావు? నీ ఆనందంలో తన్మయంలో నువ్వున్నావు. రమ్య బాధగా పిలిచింది సరోజ. నువ్వు అనుకుంటున్న సంబంధం ఏది మా మధ్య లేదమ్మా. అనవసరంగా నీ మనసును ఎందుకు బాధ పెట్టుకొని నన్ను బాధ పెడతావు? అతడంటే జాలి తప్ప మరేమీ లేదమ్మా నా మనసులో. ఇంత చిన్న వయసులో మతి చెలించి తిరుగుతున్న అతడిని చూస్తే మనసు చెప్పలేని బాధతో నిండిపోతుంది. ఆ బాధ ఎందుకు మా మనసుల్లో నిండిపోవటం లేదు? చురుగ్గా చూసింది. ఇదంతా జాలి అని ప్రపంచాన్ని నమ్మించాలని చూస్తున్నావా? లోకం నువ్వు అనుకున్నంత అమాయకమైంది కాదు. అతడిని ఎలాగో ఇంటికి రప్పించింది కానీ వెళ్ళి చూడటానికి జంకు కలిగింది సరోజాకు. రమ్య నిప్పులు చెరుగుతున్న కళ్ళు ఆమె ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతుంది. మధ్యరాత్రి దాకా బాబు దగ్గర కూర్చున్న నారాయణరావు వెళ్ళి పడుకున్నాడు. గంట పడుకున్నాడో లేదో దిగ్గున లేచి దొడ్లోకి వచ్చాడు. బాబు కళ్ళు తెరుచుకొని చూరుకేసి చూస్తూ ఉన్నాడు. నారాయణరావు అతడి ఒళ్ళు పట్టి చూశాడు. దాహం అన్నాడు బాబు. నారాయణరావు హడావిడిగా ఇంట్లోకి వచ్చి పాచి పని చేసుకుంటున్న సరోజాతో గండం గడిచిపోయిందమ్మా, అతడికి ఇంకా భూమి మీద నూకలు మిగిలి ఉన్నాయి అన్నాడు. దాహం అంటున్నాడు. ఓ చెంబుతో నీళ్ళిస్తే ముఖం కడిగిస్తాను. పాలేరుగాన్ని లేపి తొందరగా పాలు తీయమని చెప్తాను. ఓ గ్లాసుడు పాలు వేడివేడిగా తాగిస్తే నీరసం తగ్గుతుంది. సరోజ ఒక పెద్ద చెంబుతో నీళ్ళిచ్చింది. పాలేరు పాలు పితికి తెస్తూనే ఓ గ్లాసుడు పాలు ముందుగా కాచి అన్నగారి చేతికిచ్చింది. ఎలాగో మధ్యాహ్నం వరకు మనసును బిగబట్టింది సరోజ. ఎక్కడి వాళ్ళక్కడ మధ్యాహ్నం కునుక్కు ఒరిగిపోవడంతో ఇంకా ఊరుకోలేకపోయింది. ఎవరో ఈర్ష్య చేత కల్పించిన కథకు, కల్పించిన నీచమైన సంబంధానికి తనెందుకు భయపడాలి? అతడంటే తనకు జాలి తప్ప ఇంకేముంది? సరోజ నెమ్మదిగా పెరటి తలుపు తీసుకొని అవతలికి వెళ్ళింది. పశువుల దొడ్డి బోసిగా ఉంది. 2 లేగదూడలు మాత్రం గుంజలకు కట్టేసి ఉన్నాయి. పాకలో బాబు మెలకువతో పడుకొని ఉన్నాడు. సరోజకు అతడి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. పాక యువతలే నిలబడి ఎలా ఉంది బాబు అని అడిగింది. సరోజ దర్శనంతో అతడి శుష్క అదరాలపై చిరునవ్వు విచ్చుకుంది. దాహం అన్నాడు చిన్నగా పెదవులు కదిలించి. సరోజ ఇంట్లో నుంచి చెంబుతో నీళ్లు గ్లాసు తీసుకుని వచ్చింది. గ్లాసులో నీళ్లు వంపి అతడి చేతికి ఇవ్వబోయింది. కానీ అతడికి గ్లాసు పట్టుకునే శక్తి కూడా లేదు. సరోజ అతడి స్థితి గమనించింది. అతడిని పట్టుకొని లేపి కూర్చోపెట్టింది. ఓ చేత అతడి భుజం పట్టుకొని నీళ్లు త్రాగించి తిరిగి నెమ్మదిగా పడుకోపెట్టింది. అలసటగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు బాబు. సరోజ మళ్ళీ ఆ రోజంతా దొడ్లోకి రాలేదు. కానీ బాబుకు మళ్ళీ ఆ రాత్రి జ్వరం వచ్చిందని, ఆ జ్వరపు మత్తులో పెద్దగా ఇంగ్లీష్లో ఏదో అరిచినట్టుగా మాట్లాడాడని ఇంట్లో అదొక అద్భుతంగా చెప్పుకోగా విన్నది. ఈ సంఘటన జరిగాక లక్ష్మణరావు మొదలు అందరికీ అతడంటే ఉన్న చులకన భావం కొంచెం తొలగి ఒక విధమైన ఆసక్తి రేగింది. ఎవరో గొప్పింటి పిల్లాడే, ఏ సంఘటనో అతడిని పిచ్చివాణ్ణి చేసింది. ఇంటి మీద మనుషుల మీద స్పృహ లేకుండా తిరుగుతూ ఉన్నాడు. జ్వరం తగ్గిపోయి పథ్యం పుచ్చుకోవటానికి వారం రోజులు పట్టింది బాబుకు. ఈ లోపల రమ్యకు నొప్పులు ప్రారంభమై ఒకరోజంతా ఆయాసపడింది. ఇక నా వల్ల కాదు బాబు, పట్నం తీసుకెళ్ళండి అని మంత్రసాని చెప్పడంతో నారాయణరావు ఆ ఊరి ప్రెసిడెంట్ గారి జీపు తెచ్చి చెల్లెల్ని పట్నం తీసుకొని పోయాడు. కాన్పు కష్టం కావడంతో ఆపరేషన్ చేసి తీశారు డాక్టర్. ఆడపిల్ల పుట్టింది రమ్యకు. ఒక మధ్యాహ్నం అతడి కోసం భోజనం తెచ్చి సరోజ పిలిచింది. లేగదూడ మెడ చుట్టూ చేతులు చుట్టి దాంతో ఏవో కబుర్లు చెప్తున్న బాబు సరోజాను చూసి దూడను వదిలేశాడు. పాకలోకి వచ్చి అతడి భోజనం కింద ఉంచి ఏదైనా కావాల్సి వస్తే అడుగు బాబు అంది. బాబు తినటానికి కూర్చున్నాడు. ఈ వారం రోజులుగా బాబు ప్రవర్తన మామూలుగా ఉంది. పొలానికి వెళ్ళడం, మడుగులో పశువుల్ని తోమడం,
వేళకు భోజనానికి రావడం, పశువుల్ని కట్టేశాక వాటికి గడ్డి గాదం వేయటం, ఏదో ఒక పనిలో నిమగ్నమవుతూ ఉన్నాడు. పాలేళ్లతో కలిసిమెలిసి ఉంటున్నాడు. బాబూ, ఎక్కడికో వెళ్ళిపోతాను అన్నావట కదా? సరోజ ఒక పక్కగా నిలబడి అడిగింది. మా వాళ్ళ దగ్గరికి. ఇన్నాళ్ళకి గుర్తొచ్చారా వాళ్ళు? మర్చిపోతే కదా. ఏ ఊరు మీది? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆ సంగతులు తెలుసుకొని ఏం చేస్తావు? తెలుసుకోకూడదా? నీకోసం పల్లకీ పంపిస్తుంది మా అమ్మ. పల్లకీ పంపిస్తుందా? ఎందుకు? తన కొడుక్కి ఇన్నాళ్ళు అన్నం పెట్టిన దేవతవు నువ్వని తెలిస్తే పల్లకీయే కాదు, నీకోసం గుడే కట్టిస్తుంది పూజ చేయటానికి. సరోజ ఆశ్చర్యంగా, మీ వాళ్ళు అంత శ్రీమంతులా? లక్షాధికారులు? ఓ! సరోజ విభ్రమంతో గుండెల మీద చెయ్యి ఉంచుకొని, అయితే మీ అమ్మగారు పూజ చేస్తారు తప్పకుండా, బడిత పూజ. ఎందుకు? ఆశ్చర్యంగా చూశాడు. కాకపోతే ఏమిటి బాబు, ఏ పాలరాతి భవనంలోనో ఉండేవాళ్ళు వంటవాళ్ళు టేబుల్ మీద వడ్డిస్తుంటే ఎంతో విలువైన భోజనం తినవలసిన వాళ్ళు పాలేళ్లుండే ఈ పాకలో. ఇప్పుడు నేను శ్రీమంతుణ్ణి కాదు, పిచ్చివాణ్ణి, బిచ్చగాణ్ణి. ఈ పాక నాకు ఆశ్రయం అవడం నా అదృష్టం. నీలాంటి దేవత అనుగ్రహం పొందడం అంతకంటే నా అదృష్టం. ఆ మాట అంటూ బాబు చూసిన చూపుకు కలవరంగా చూపులు తిప్పుకుంది సరోజ. ఇప్పుడు అతను చెప్పేవన్నీ నమ్మదగినవేనా? ఇతడి తల్లి తన కోసం పల్లకీ పంపించేటంత గొప్ప శ్రీమంతురాలా? అంత గొప్ప శ్రీమంతులే అయితే ఇతడు ఇలా పిచ్చివాడై దిక్కు లేకుండా ఎందుకు తిరుగుతాడు? ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెతికించరా? ఇన్నాళ్లైనా ఇతడి కోసం ఎవ్వరూ రాలేదే. బారసాల ఇంకో 2 రోజులు ఉంది అనగా రమ్యను ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రాత్రి పిల్లను కాళ్ళ మీద వేసుకొని చమురంటి కాళ్ళు చేతులు సాపుగా లాగి తల్లి పక్కన పడుకోబెడుతూ మంత్రసాని గుసగుసగా అంది. పిచ్చాడిని మీరెందుకు చేరదీశారమ్మా? ఊరంతా గుప్పుమన్నట్టు ఒకే విషయం చెప్పుకుంటుంది. ఏమిటి? ఏమని? రమ్య గుండెలో రాయి పడ్డట్టుగా అడిగింది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.